జగనన్న విదేశీ విద్య అని వచ్చింది. మళ్ళీ జనసేన, టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్య అనే పేరు తిరిగి వచ్చేలాగా మేమందరం కృషి చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది ఏదైనా సరే అది ఎవరు చేసినా కూడా అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే వర్మ గారిని అడగండి. నన్ను మాట్లాడండి. అది ఎవరైనా సరే అలాంటి పనులు చేయటం అనేది ఇది ఇల్లీగల్. దాన్ని మేము ఖండిస్తాం. ఎవరు చేస్తే సరే ఖండిస్తాం. అలాగే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు నేను అంబేద్కర్ గారి యొక్క ఫాలోవర్ని అని చెప్పడం, ఈరోజు మన జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ నాగబాబు గారు ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ అంబేద్కర్ గారికి దండేయడం అనేది చిన్న విషయం కాదు. మొత్తం మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కావచ్చు, కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజలు కావచ్చు, వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంలో ఉండాలనేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ క్వశ్చన్ అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకున్నట్టు. సో ఆయన నథింగ్ బట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకుంటే అంబేద్కర్ గారు గౌరవించినట్టు, అలాగే అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే మన భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. థ్యాంక్ యూ. జై భీమ్, జై హింద్. జై భీమ్. 130వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు అందరివాడు, భారతదేశ ముద్దుబిడ్డ. ఆయన ఆశయాలు అనుగుణంగా మరి రాబోయే భావితరాలకి ఆయన యొక్క జీవిత చరిత్ర ఇవన్నీ కూడా ఒక మ్యూజియం పెట్టి, మ్యూజియంలో ప్రతి ఒక్క భారత పౌరులందరికీ కూడా తెలియపరచాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. అదేవిధంగా ఆయన ఎంతో కష్టపడి చదువుకుని ఈరోజు భారతదేశ స్వతంత్రం ప్రజాస్వామ్య దేశంగా ఉంది అంటే ప్రపంచంలో దానికి మూల కారకుడు అంబేద్కర్ గారు. ఆయన రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం వలన విలువలైన ప్రజాస్వామ్యం, భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. మరి అటువంటి మహనీయుడు జయంతి సందర్భంగా ఈరోజు అందరూ గౌరవించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. పొద్దుట మేమందరం కూడా ఆశయాలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒక చిన్న వెళ్ళట్లేదు గారి దగ్గరికి. ఆఫ్ చేసేస్తా, మైక్ ఆఫ్ చేస్తా. జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శ్రీనివాస్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అజయ్ గారు ఉదయ్ గారు ఇదిగో. జై జనసేన, జై జనసేన. ఏంటిది వదిలాలి.
ఒకసారి మైక్ 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 అన్న మీరు క్లీన్ పిఠాపురం గ్రీన్ పిఠాపురం అనే కాన్సెప్ట్ తోటి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ప్లస్ పిఠాపురం జనసేన ఉమ్మడి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మా నాయకుడు ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు క్లీన్ పిఠాపురం గ్రీన్ పిఠాపురం అనే కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్తున్నాం. లక్కీగా ఈరోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం అవటం కూడా చాలా సంతోషకరం. అండ్ మన మహానాయకులు ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప నాయకులు స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా అలాంటి గొప్ప నాయకుల స్ఫూర్తితో కృషి చేస్తారు. అలాగే మంచి వాతావరణం ఉండేలాగా అంటే పొల్యూషన్ ఏమీ లేకుండా అలాగే గ్రీనరీ డెవలప్ చేయడానికి ఇవన్నీ ఆయన చాలాసార్లు చెప్పారు పిఠాపురం ఎలా డెవలప్ చేయాలని. దానికంటూ ఆయన పిఠాపురానికి సపరేట్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అది మీ అందరికీ అందే ఉంటుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వీలైనంత వరకు 99% 100% దాన్ని అమలు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం కూడా చేయరని చెప్పడం కరెక్ట్ కాదు, ఆయన చేసి తీరుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై జనసేన, జై భీమ్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కర్ గారి 133వ జయంతి. అలాగే దానికోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక నినాదం తీసుకున్నారు. అదేంటంటే క్లీన్ పిఠాపురం గ్రీన్ పిఠాపురం. ఈ అంబేద్కర్ జయంతి రోజున దానికి శ్రీకారం చుట్టాం. నేను, మా పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు గారు, అలాగే జనసేన నాయకులు, వీర మహిళలు, టీడీపీ నాయకులు అందరం కూడా కలిసి ఒక నినాదం తలపెట్టాం. అది ఏంటి అంటే క్లీన్ పిఠాపురం గ్రీన్ పిఠాపురం. ఈ పిఠాపురం నియోజకవర్గం అనేది ఎంత చెత్తగా తయారు చేశారంటే అంత చెత్తగా తయారు చేశారు. మనుషులు బయట తిరిగేటట్టు కాకుండా అన్ని రోగాలు ఇక్కడే అందుబాటులో ఉండేటట్టు మొత్తం ఎవరు వచ్చినా వాళ్ళ అనారోగ్యం అయ్యేటట్టు, ఏ టూరిస్టులు వచ్చినా, టెంపుల్ కోసం వచ్చినా, బీచ్ కోసం వచ్చినా వాళ్ళ అనారోగ్యంగా తయారు చేసే అంత కెపాసిటీని ఈ పిఠాపురానికి ఇచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రోజుతో దాన్ని చెత్త అంతా, రోడ్డు మీద ఉన్న చెత్త అంతా ఎత్తి డస్ట్బిన్లో వేసి, అలాగే వచ్చే ఎన్నికల్లో ఈ పిఠాపురానికి పట్టిన చెత్త వైసీపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి తీసి పడేసి అండ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన మొత్తం రాష్ట్రమంతా అలాగే పిఠాపురం కాకినాడ పార్లమెంట్లో కూడా హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతుంది. ప్రత్యేకించి మన కాకినాడ పార్లమెంట్ ఎంపీ గారి గురించి మాట్లాడాలి అంటే ఆయన 2009లో వచ్చి ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నారు. ఒక గెస్ట్ హౌస్ తీసుకుని నెల రోజులు ఇక్కడ హాలిడే చేసుకుని ఎలక్షన్ అయిన రోజునే రిటర్న్ టికెట్ తీసుకుని వెళ్ళిపోయారు. 2010లో ఎక్కడున్నారో, 11లో ఎక్కడున్నారో, 12లో ఎక్కడున్నారో, 13లో ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. 2009లో ఆయనకి మద్దతు పలికిన కూడా ఉన్న నాయకులు, మిత్రులు, బంధువులు అందరినీ కూడా రోడ్డు మీద వదిలేసి వెంటనే కండువా మార్చేసి వీళ్ళని నట్టింటా ముంచేశారు. హైదరాబాద్కి వెళ్ళి కండువా వేసేసుకున్నారు. ఇక్కడ వాళ్ళకి ఒక మాట కౌరు కూడా లేదు. అలాగే 2014లో మళ్ళా వచ్చి ఇంకో కొత్త గెస్ట్ హౌస్ తీసుకున్నారు. కొత్త గెస్ట్ హౌస్ కొత్త వాళ్ళని అందరినీ జాయిన్ చేసుకున్నారు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ పెట్టుకుని ఆయన నమ్మి సరే ఈసారి పర్వాలేదు పాపం అని చెప్పి ఆయన కూడా నడిచారు. 2014లో ఎలక్షన్ అయి కంప్లీట్ అవగానే రిటర్న్ టికెట్ వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కూడా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ ఎలక్షన్లో కూడా నడిచిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళకి కష్టాల్లో సుఖాల్లో ఏ రోజు కూడా లేడు. హైదరాబాద్ వెళ్ళంగానే కండువా మార్చేసి వాట్సాప్లో వాళ్ళకి ఫోటోలు పంపించాడు. మీరు వీలుంటే మారండి, లేకపోతే పర్లేదు నేను మారిపోయాను అని చెప్పి. 2015, 16, 17, 18 ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. 2019లో వచ్చి ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నారు. గెస్ట్ హౌస్ తీసుకుని నెల రోజులు ఉన్నారు. నెల రోజులు ఉండి ఎలక్షన్ అయిపోగానే రిటర్న్ టికెట్ తీసుకోగానే ప్రభుత్వం పోయింది, ఆయన పోగానే మళ్ళా వెళ్ళి ఈ 19లో ఆయనకి సహకరించిన మిత్రులు, బంధువులు, నాయకులు అందరినీ కూడా నట్టింట ముంచేసి ఒక్క ఫోన్ కాల్ కూడా లేకుండా కండువా మార్చేసి వాట్సాప్లో పిక్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో ఏ రోజు కూడా లేడు. 2020, 21, 22, 23 ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. 24లో మళ్ళీ వచ్చి గెస్ట్ హౌస్ తీసుకున్నాడు. ఇప్పుడు కొత్త వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాడు. రాత్రిపూట
ఆ టీడీపీ నాయకుల దగ్గరికి జనసేన నాయకుల దగ్గరికి వెళ్తున్నాడు. అంటే కూడా ఉన్న ఎమ్మెల్యేని కార్యకర్తల్ని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి ఆయనే తేల్చేస్తున్నాడు. ఈ వైసీపీ ఎమ్మెల్యేలని నాయకుల్ని నమ్మే పరిస్థితి లేదు, మేము ఓడిపోతున్నాం అని చెప్పి రాత్రిపూట దొంగతనంగా గుంటలక్కలాగా కార్లు ఇచ్చి పంపుతున్నాడు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి. వాళ్ళు జనసేన కానీ టీడీపీ కానీ నీ అక్రమ సంపదనతో సంపాదించి అక్రమ సంబంధం పెట్టుకుందామని రాత్రిపూటలు తిరిగేదానికి లొంగేదట్టు ఎవరూ లేరు. ఎవరైనా రాజకీయాల్లో వస్తే ఎలక్షన్ ఓడిపోతే ఆస్తులు పోతాయి, డబ్బులు పోతాయి. ఈయన మాత్రం 2009లో 100 కోట్లతో వచ్చి 2014కి 1000 కోట్లతో ఎదిగి 2019తో 10,000 కోట్లకి ఎదిగి ఈ రోజు 1,00,000 కోట్లు సంపాదించాడు. ఎలక్షన్లో అంత ఖర్చు పెట్టినా ఎలా సంపాదించడం కుదురుతుంది? అధికారం లేకపోయినా సరే ప్రభుత్వంలో ఉండి ఈ పిఠాపురం కాకినాడ నుంచి మొత్తం దోచుకున్న మైనింగ్ అన్ని శాండ్ మైనింగ్ గ్రావెల్ షిప్పింగ్ అన్నీ కూడా ఒకడే. అధికారం రాకముందేనే ఇంత దుర్మార్గంగా అక్రమ సంపదనతో సంపాదించి మళ్ళా వస్తున్నాడు. ఇలాంటి వెన్నుపోటుదారుడు, ఇలాంటి దురదృష్టవంతుడు, ఇలాంటి నమ్మక ద్రోహిని ఎవరో పట్టించుకోరు. సో తెలుగుదేశం జనసేన నాయకుల దగ్గరికి రావటం మానే, ఏమాత్రం సిగ్గున్నా సరే ఈ రాత్రిపూట షాపింగ్లు మానేసి నీకు దమ్ముంటే అట్లీస్ట్ ఇప్పుడైనా నీకు ఎంతో మంది నువ్వు ఇంత నమ్మక ద్రోహం తెలిసిన తర్వాత కూడా నీతో వైసీపీలో కొంతమంది ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళనైనా బుజ్జగించు, వాళ్ళనైనా ప్రేమించు. వాళ్ళ దుర్మార్గులైనా సరే వాళ్ళైనా నీతో నడుతానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం వాళ్ళనైనా ప్రేమించు, వాళ్ళనైనా నమ్ము. దయచేసి ఇక ఈ పనులు మానేసే. నీకు ఎలాగా ఈ 2024 తర్వాత మళ్ళీ రిటర్న్ టికెట్ ఎలాగా తీసుకున్నారు సునీల్ గారు, మీరు ఆ రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ చేసి వచ్చే ఎన్నికల్లో కంపల్సరీ మే 13వ తారీఖున మిమ్మల్ని దయచేసి దగ్గరుండి మేము అందరూ పంపిస్తామని చెప్తూ ఈరోజు క్లీన్ పిఠాపురం, గ్రీన్ పిఠాపురం ఎప్పటికీ కొనసాగుతుంది. అండ్ ఈ 175 నియోజకవర్గాల్లో ది ఎగ్జాంపుల్ బెస్ట్ నియోజకవర్గంగా పిఠాపురం, బెస్ట్ పార్లమెంటరీగా అది కూడా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో. ఎందుకంటే ఆయన నుంచున్న ఒక పార్లమెంట్ కాబట్టి ఆయన నుంచున్న ఈ పిఠాపురం, ఆయన నుంచున్న ఈ పార్లమెంట్ కూడా ది బెస్ట్ కాన్స్టిట్యున్సీస్. 175లో అసెంబ్లీని, 25లో పార్లమెంట్ని కూడా కంపల్సరీగా తీర్చిదిద్దామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.